అంటే ఇప్పుడు కొన్ని భయపెట్టి రాజీనామాలు చేపిస్తున్నాయి ఉంటున్నాయి కదా, అట్లా లాక్కునేటటువంటి కూడా అట్లాగే ఏదైనా జరిగిందా చూడాలి. అంటే భవిష్యత్తులో ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని ఏమన్నా గ్యారంటీ ఉందా రేపొద్దున్న? ఇప్పుడు ఇద్దరు మాత్రం బహిరంగంగా ప్రకటించారు, ఒకళ్ళు విజయసాయి రెడ్డి, ఇంకోళ్ళు మేడ రఘునాథ్ రెడ్డి. వాళ్ళిద్దరు మేము వెళ్ళమన్నారు. వైవి సుబ్బారెడ్డి వెళ్ళాలనుకుంటున్నా నేను. ఇలా ముగ్గురు వరకు ప్రస్తుతానికి గ్యారంటీ ఉంది. ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం, మిగతా వాళ్ళు ఉంటారా ఉండరా? ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వీళ్ళు. అదే అనేది పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ వీళ్ళకి బీసీ సామాజిక వర్గాల వాళ్ళకి కూడా బీసీ కదా ఆయన కూడా, అంటే మైనార్టీ కిందకు వచ్చి బీసీ ఆ కాన్సెప్ట్ లో వచ్చేది ఇచ్చారు. బీసీల కింద మంచి అవకాశం వచ్చిందని సంతోషపడాలా, అవకాశాన్ని వాళ్ళే వదులుకుంటున్నారని బాధపడాలా, వాళ్ళు తేల్చుకోవాలి. అంటే వైఫల్యం ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ఎంతవరకు చూడొచ్చు? ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు తెలుగు పార్టీ వాళ్ళు ఏమంటారంటే తిట్టుకునేది ఏంటంటే అట్టగా దారి తప్పే వాళ్ళందరికి ఇచ్చేవంటారు. అది అట్లా అనుకుంటే కనుక రాజకీయం చేయలేడు ఇక. అప్పుడు అది వైఫల్యం అని ఎప్పుడు అనాలంటే ఇచ్చి గెలిపించుకోలేకపోతే వైఫల్యం అంటారు. ఇచ్చి గెలిపించుకున్నాక వైఫల్యం అంటే ఇంకా అంతకు మించిన రాజకీయం అసహ్యం ఇంకోట్లే ఉండదు. మిగిలిన పార్టీలు గాడినే వైసీపీ కూడా కట్టేయాలా? ఏ పార్టీ అయినా అధికారం కోల్పోయినప్పుడు నేతలు వెళ్ళిపోవడం అనేది సహజం. కానీ ఇక్కడ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో అభిమానంతో వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నారంటే ఇంకా రాజకీయం ఒక్కటే కనిపిస్తుంది ఇక్కడ వైసీపీలో. తెలుగుదేశం పార్టీ రాజకీయం